క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి కిరణాలు అన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమము 10వ దినపు ధ్యానము నిమిత్తమై మరొకసారి ఈ ఉదయకాలమున మనమందరం మీద కూడుకొనుటకు దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ 10వ దినపు ధ్యానము నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనమును చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. మరొక దినాన్ని మాకు ఆయుష్కాలంగా పొడిగించి మా ప్రభు యొక్క సిలువ ధ్యానములు కొనసాగించటానికి, సిలువ నీడలో క్రీస్తు సారూప్యతను సంతరించుకునడానికి మీరిస్తున్న భాగ్యమును బట్టి వందనాలు. ఈ దిన ధ్యానమును మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగినట్టు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. జీవం గల దేవుని పేరట మీ అందరికీ శుభములు, వందనాలు నేను తెలియచేస్తున్నాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ సమయం కొరకై కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇది మన ధ్యానాంశము ఏంటంటే సహవాసము, ఫెలోషిప్, సహవాసం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకరీతిగా ఎన్నో సహవాసాలు కలిగి ఉన్నాం. అయితే నీవు కలిగి ఉన్నటువంటి సహవాసము నీకు క్షేమమును కలగచేసేదిగా ఉందా? ఈ లోకానుసారమైనటువంటి సహవాసాలు ఒకవేళ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాల్ని లేదా లాభాలని, మేలులను, ప్రయోజనాలని చేకూర్చవచ్చు. మనము వివిధ రకాలైనటువంటి సహవాసాల్ని కలిగి ఉన్నాం. సంఘంలో మనం చూస్తే యూత్ ఫెలోషిప్, అది యవనస్తుల సహవాసము. అలాగే స్త్రీల మైత్రి సహవాసము, ఉమెన్ ఫెలోషిప్. మరికొన్ని సంఘాల్లో లే ప్రీచర్ ఫెలోషిప్, అనగా అనభిషక్తుల బోధకుల సహవాసము. ఇంకా మరికొన్ని బయట మనం గమనించినట్లయితే మరి పెన్షనర్స్ ఫెలోషిప్, ఎందుకంటే ఉద్యోగ విరమణ పొందినటువంటి వారు పెన్షనర్స్ అంతా ఒక ఫెలోషిప్గా ఏర్పడి ఉంటారు. ఇలాగ రకరకాలైన ఫెలోషిప్స్ లోకంలో ఉన్నాయి. లోకానుసారమైన ఆ సహవాసాలు లోకానుసారమైన ప్రయోజనాలు కలగ చేస్తాయేమో, కానీ దేవుని సహవాసము, విశ్వాస సహవాసము అన్నది నీవు కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ ది స్పిరిచువల్ ఫెలోషిప్ ఇన్ యువర్ లైఫ్? విశ్వసించిన మనము ఈ సహవాసంలో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కారణం, సహవాసంలో ఉండుట ద్వారా మనము బలపరచబడతాము. చదువుకున్న లేఖన భాగంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు యొక్క వాక్యము ద్వారా ఆనాడు పెంతెకోస్తు దినమున ఆ యెరూషలేము పట్టణంలో కూడుకున్నటువంటి ప్రజలు అనేక మంది యేసుక్రీస్తును గుర్చిన సువార్త విన్నారు. వాళ్ళందరూ కేవలం యూదులు కాదు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు, ఆయా భాషలు మాట్లాడేవారు, వారందరూ కూడా అక్కడ ఉన్నారు. వారందరూ యేసు ప్రభుని గురించి విన్నప్పుడు వారందరూ నొచ్చుకొని వారందరూ కూడా యేసు ప్రభువును అంగీకరించారు, బాప్తిసం పొందారు, రక్షణలోనికి నడిపించబడ్డారు. అలా రక్షణలోకి నడిపించబడినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వీరు, వారు చేసిన పని ఏంటంటే వారు సహవాసముగా కూడుకోవడం మొదలుపెట్టారు. వారి సహవాసము దేని కొరకు అంటే, నంబర్ 1 గమనించినట్లయితే వారి సహవాసము బోధ కొరకు. ఎవ్రీడే దే ఆర్ గ్యాదరింగ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని వాక్యమును వారు నెమరువేయడానికి, దేవుని వాక్యపు వెలుగులో తమ జీవితాలు సరిచేసుకోవడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే గమనించండి, ఆడ వ్రాయబడింది, వీరు
అపోస్తలుల బోధ యందు వారు సహవాసంలో ఎదగాలని కోరుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని బోధలో ఎదగటానికి నీవు ఇట్టి సహవాసం కలిగి ఉన్నావా? ఆయా రీతిలుగా మనకు దేవుని వాక్యమును అందించడానికి ఎన్నో కార్యక్రమాలు సంఘాల్లో చేపడుతుండగా నీవు వాటికి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నావా? చాలామంది క్రైస్తవుల యొక్క ఆలోచన ఏంటంటే ఆదివారం గుడికి పోయిస్తే చాలు, అంతే, ఇంకా అవసరంలే. ఆదివారం ఒక్కటి వాక్యం వింటే చాలు, అనవసరం ఈ టైం వేస్ట్ ప్రోగ్రాంలు ఎందుకు అన్నటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఆయా సహవాసాల్లో బోధించేది ఎందుకంటే వారు తమ జీవితాల్లో క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉంటారని, అంతేగాని టైంపాస్ చేయడానికి కాదు. యూత్ ఫెలోషిప్ కానీ, ఉమెన్ ఫెలోషిప్ కానీ, ఇంకొక ఫెలోషిప్ కానీ వారు దేవుని సన్నిధిలో కూడుకొని వారు వాక్యమును ధ్యానించేది వారికి పొద్దుపోకనో వారి జ్ఞానాన్ని వారు ప్రదర్శించడానికో కాదు. కారణం వారందరూ కూడా ఐక్యముగా దేవుని వాక్యమును ధ్యానించాలి. రెండవది, వారు ఎందుకు కూడుకుంటున్నారా అంటే వారు ప్రార్థన చేయడానికి కూడుకుంటున్నారు. ఫెలోషిప్ ఫర్ ప్రేయర్, ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అంటున్నారు ప్రార్థన అన్నది ఏకాంత ప్రార్థన. నిజమే, ప్రార్థనలు రకాలు ఉన్నాయి. ఏకాంత ప్రార్థన అవసరమే, ఎందుకంటే పర్సనల్ ప్రేయర్, ఎందుకంటే అది నీ వ్యక్తిగత జీవితంలో నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. రెండవది కుటుంబ ప్రార్థన, ఇది కూడా అవసరమే. కుటుంబముగా మనము దేవుని సన్నిధికి తల్లి తండ్రిగా పిల్లలుగా అందరము కలిసి దేవుని సన్నిధిలో కనబడుట ఇది ఎంతో అవసరం. మూడవది సంఘ ప్రార్థన, ఇది మాత్రం మాకొద్దు. కారణం ఏంటంటే టైం వేస్ట్. సంఘంలో ఎన్నో పర్యాయాలు మనం అనౌన్స్ చేస్తుంటాం, ఈరోజు విజ్ఞాపన ప్రార్థన రండి, కానీ మనకు అక్కర్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా సహవాసములలో ప్రార్థనను కలిగి ఉండాలి. ఇప్పుడు మనం గమనిస్తుంటాం, ఈ ఫైర్ క్యాంప్ జరిగినప్పుడు కట్టెలన్నీ పేరుస్తారు, మంట పెడతారు. ఆ కట్టెలన్నీ ఒక గుంపుగా ఉండటను బట్టి ఆ ఫైర్ చాలా ఫెరోషియస్గా ఉంటుంది, మండుతూ ఉంటుంది, ప్రజ్వలమైన వెలుగు జ్వాలలు వస్తాయి. కానీ మీరు అదే ఆ ఫైర్ జరుగుతున్నప్పుడు అందులో నుంచి ఒక కట్టెను తీసి పక్కన పెట్టండి, కాసేపటికి అది చల్లారిపోతుంది. సహవాస ప్రార్థన, సంఘ ప్రార్థన అన్నది విశ్వాసుల్లో మంట పుట్టించేదిగా ఉండాలి. నీలో ఉన్నటువంటి ఆ మంటను చూచి ఒకవేళ విశ్వాసంలో ఒకవేళ కింది స్థాయిలో ఉన్నటువంటి వారు ఆ నీ విశ్వాసం ఉన్నటువంటి వారు రగిలించబడిన వారై వారు కూడా ప్రభు కొరకై మండే జ్యోతులుగా మార్చబడతారు. వీరందరూ కూడా ప్రతిరోజు ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచు ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయడం ద్వారా సంఘముగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం సంఘముగా ప్రార్థన చేయడం మొదలు పెడతామో ఆ ప్రార్థన ఒక గొప్ప జ్వాలను ఉజ్జీవాన్ని రగిలిస్తుంది, గొప్ప కార్యాలు చేస్తుంది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు మరి మార్కను పేరు గల ఇంట్లో వాళ్ళందరూ సంఘంగా కూడి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సంఘముగా వారు అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు కనుక దేవుడు ఇక్కడ పేతురును చెరసాల నుంచి విడిపించాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థించగానే వ్రాయబడింది. పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. చెరసాల తలుపులు బ్రద్దలైపోయినాయి. ప్రార్థన గొప్ప ఉజ్జీవానికి నాంది. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయాయి. కారణం దేవుడు ప్రార్థనకు అంత శక్తి ఇచ్చాడు. విశ్వాసముతో మీరు నా నామమును ఏమడిగినా దాన్ని ఇస్తానన్నాడు. సో ఈ ఫెలోషిప్లో మనము ప్రార్థన చేయడానికి ముందుండాలి. చివరిది ఏంటంటే ఫెలోషిప్ హెల్ప్స్ అస్ టు గ్రో.
సహవాసము మనము ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఒకరినొకరు చూచి నేర్చుకుంటాం. ఒకరి విశ్వాసం బట్టి మరొకరు బలపరచబడతాం. ఆ రీతిగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన సహవాసాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది, గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనంలో, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనున్నాడు, మరి ఒకడు బోధింపవలనున్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటించవలనున్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనున్నాడు, మరి ఒకడు అర్థము చెప్పువని వలె ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయండి. సహవాసంలో వివిధ రకాలైన తలాంతులు మనకు వచ్చాడు దేవుడు. బోధించేవారు, ప్రార్థించేవారు, పాట పాడేవారు, లీడ్ చేసేవారు, వీరందరూ అవసరమే. ఎందుకంటే వీరందరి కలయికే సహవాసము క్షేమాభివృద్ధి నందడానికి కారణమవుతుంది. కనుక ఈరోజు నువ్వు ఎట్టి సహవాసం కలిగి ఉన్నావు? నీ సహవాసము నీ ఆత్మీయ స్థితికి క్షేమకరమైనదిగా ఉందా? పరిశీలన చేసుకొని ముందుకెళ్దాం. అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి, మరొకసారి నీకు కృతజ్ఞతలు. ఈ ఉదయకాలాన మరొక మారు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి వర్తమానం బట్టి స్తోత్రాలు. సహవాసము మా ఆత్మీయ క్షేమం కొరకని మీరు మాకు బోధిస్తున్నారు. మేము ఎవరితో సహవాసం కలిగి ఉన్నామో పరిశీలించుకున్నట్టు సహాయం చేయండి. మేము కూడా ప్రభా మీ సారూప్యతలోనికి రాగలగటానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమెన్.